హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంపిటివ్ టాక్స్. మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ నుంచి ఈరోజు ఒక నోటిఫికేషన్ వచ్చింది అండి. సో అది ఏం నోటిఫికేషన్ అంటే, ఎస్ఎస్సిలో మనకి ఎవ్రీ ఇయర్ పడుతుంది అండి. ఫేజ్ 10, ఫేజ్ 11, ఫేజ్ 12 పడుతుంది కదా. మనకి ఫేజ్ 12 నోటిఫికేషన్ వచ్చింది అనమాట. సో మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 26 నాడు స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. సో ఎండింగ్ డేట్ వచ్చేసి ఎప్పుడు అంటే 18 ఎండింగ్ డేట్ అండి, మార్చ్. సో మనం అంతలోపు వెయిట్ చేయకుండా మనం ముందుగానే చేసుకోవాలి అనమాట. సో కాకపోతే ఏం చేశారు అంటే, ఎస్ఎస్సి మనకి కొత్త వెబ్సైట్ ఓపెన్ చేశారండి. సో కొత్త వెబ్సైట్లో మీరు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనమాట. సో మనకి ఎస్ఎస్సి వెబ్సైట్ ఉంది కదా, సో ఇందులో లాగిన్ అయ్యేసి మనం మళ్ళీ కొత్తగా అన్నీ రిజిస్టర్ చేసుకోవాలి అనమాట. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ పోస్ట్కి మీరు అప్లై చేయాలి, అది గుర్తుంచుకోవాలి అండి. సో కొత్త వెబ్సైట్ ఓపెన్ అయింది, అందులో రిజిస్టర్ చేసుకుని మర్చిపోవద్దు. సో మనకి ఇందులో చాలా రకాల పోస్టులు ఉంటాయండి. సో 10th పైన, ఇంటర్ పైన అలా పోస్టులు ఉంటాయి అనమాట. సో మనకి వీటన్నిటికీ మనకి మీరు ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది రిజర్వేషన్. సో అది రావాలి అంటే మీరు 18/3/2024 లోపు మీ సర్టిఫికేట్ అనేది మీకు ఆ దగ్గర ఉండాలి అనమాట. మనకి ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 1 జనవరి 2024 కల్లా వయసు కంప్లీట్, అంటే ఆ కట్ ఆఫ్ ఇయర్ తీసుకుంటారు అనమాట ఏజ్ అనేది. సో అందులో మనం చూసుకుంటే ఇందులో చాలా రకాల పోస్టులు ఉంటాయి కదండి. సో కొన్ని పోస్టులకి ఎలా ఉంటుంది అంటే ఈ 18 నుంచి 20 సంవత్సరాలు, 18 నుంచి 27, 18 నుంచి 28, 18 నుంచి 30 సంవత్సరాలు అలా ఉంటుంది అనమాట. సో మనం అవన్నీ కొద్దిగా చూసుకోవాలి. సో ఆ ఏజ్ని బట్టి అప్లై చేసుకోవాలి. కొన్ని పోస్టులకి ఎలా ఉంటుంది అంటే 21 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి, 20 ఇయర్స్ బిలో ఉండాలి. సో మనందరికీ తెలుసు కదండి, ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎగ్జెప్షన్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎగ్జెప్షన్ ఉంటుంది, అది గుర్తుంచుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి నోటిఫికేషన్లో పోస్ట్కి తగ్గట్టు క్వాలిఫికేషన్స్ ఉంటాయండి. సో కొన్ని పోస్టులకి 10th క్లాసు, కొన్ని పోస్టులకి ఇంటర్, కొన్ని పోస్టులకి మనకి గ్రాడ్యుయేషన్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి ఆ గ్రాడ్యుయేషన్ అనేది ఎప్పటిలోపు కంప్లీట్ అయ్యి ఉండాలి అంటే 18 మార్చి 2024 కల్లా మీకు మీ డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి అనమాట. సో మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనము కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అడుగుతారండి, ఎసెన్షియల్ అనమాట ఎక్స్పీరియన్స్. సో పోస్టులకి ఎక్స్పీరియన్స్ ఉన్నది లేదు అనేది నేను కొద్దిగా నెక్స్ట్ వీడియో డీటెయిల్ చెప్తాను, ఓకేనా. మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు ఉంది అండి. సో ఎవరైతే ఓబీసీ అండ్ యూఆర్ ఉంటారో వాళ్ళకి మనకి ఎంత ఉందంటే 100 రూపీస్ ఫీజు ఉంది అనమాట. సో మనకి ఫీజుకి లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు అంటే 19 మార్చ్ 2024 కల్లా మనకి ఫీజు డేట్ ఉంది. సో అట్లనే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ ఉంటారో వాళ్ళకి ఫీజు అనేది ఫ్రీ ఉంది అనమాట. సో మీరు పక్కా అప్లై చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. సో తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ వచ్చి కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, గుంటూరు, చిర్యాల అలా ఉన్నాయన్నమాట. విజయనగరం అందులో ఉన్నాయి. సో ఎవరైతే తెలుగు వాళ్ళు అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారో పక్కా మీరు అప్లై చేయండి, మిస్ అవ్వద్దు ఈ నోటిఫికేషన్ని. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి మీరు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద అప్లై చేస్తారంటే 10th మీద అప్లై చేస్తే 10th క్లాస్ లెవెల్లోను, ఇంటర్ అప్లై చేసి ఇంటర్ లెవెల్లోను, డిగ్రీ మీద అప్లై చేసి డిగ్రీ లెవెల్లో మనకి అంటే క్వశ్చనింగ్ లెవెల్ ఉంటుంది అనమాట. సో మనకి మొత్తం వచ్చేసి 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. రీజనింగ్, జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అనమాట. 25 క్వశ్చన్లు ఉంటాయి, 2 మార్క్స్ ఉంటుంది. సో మొత్తం మనకి టైమింగ్ వచ్చేసి 60 మినిట్స్ అనమాట, 1 అవర్ ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది అండి. సో 0.50 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో మీరు ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత సో మీకు దాని మీద స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. టైపింగ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఇది మ్యాండేటరీ అనమాట, చూడాలి. పోస్టులు ఇలా ఉంటాయండి. సో లైబ్రరీ అటెండర్ ఉంది కదా, సో దీనికి ఏంటి అంటే 18-25 ఇయర్స్ ఉండాలి. సో మనకి పోస్టులు వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఇలా మనం చూసుకోవాలి అనమాట, ఎక్కడ ఏ స్టేట్లో ఖాళీ ఉన్నాయి. ఎడ్యుకేషన్ చూడండి, 10th అని ఇచ్చాడు కదా. సో ఇలా 10th, గ్రాడ్యుయేషన్ లెవెల్ అండ్ ఇంటర్ లెవెల్ ఉంటాయి అనమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో సపరేట్ చేస్తాను అండి, ఎవరికైతే 10th క్లాస్ మీద ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ రిలీజన్లో ఖాళీగా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ వాడికి ఉన్నదా లేదా అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఇంటర్ పైన ఏ పోస్టులు ఉన్నాయి, దానికి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, టైపింగ్ టెస్ట్ ఉందా లేదా అని మొత్తం ఒక పీడిఎఫ్ రెడీ చేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీరు మాత్రం మర్చిపోకండి, ఎస్ఎస్సి అనేది కొత్త వెబ్సైట్ ఓపెన్ అయింది, అందులో మీరు మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అవ్వాలి, అది మాత్రం మర్చిపోవద్దు. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.